తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు నాయన మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇక నాయన ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవ నీకే స్తోత్రం. సత్యము, జీవము, మార్గమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. మొదటివాడును కడపటవాడునైనటువంటి మా తండ్రి మీకే మహిమ, మీకే ఘనత. పరిశుద్ధులను వేవేల దూతలతో కొనియాడబడుచున్న మా ప్రభ మీకే ఘనత. స్తుతులకు పాత్రుడైనటువంటి మా దేవ మీకే స్తుతి. స్తోత్రార్హుడు అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. స్వస్థతనిచ్చు మా దేవ నీకే మహిమ. నిన్ను స్వస్థపరచు ఎవరు నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభ మీకే ఘనత. సమస్త ప్రజలకు అద్వితీయుడు అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆత్మస్వరూపైనటువంటి మా దేవ నీకే మహిమ. భూమాకాశంలో సూచించినటువంటి మా దేవ మీకే ఘనత. కరుణ సంపన్నుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. కీర్తన నీడు అయినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. సత్యస్వరూపమైనటువంటి మా దేవ నీకే మహిమ. అద్భుత కరుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా తండ్రి నీకే మహిమ. జాలిగల దైవమా మీకే స్తుతి. ప్రేమగల మా తండ్రి మీకే స్తోత్రం. బలముగల మా దేవ నీకే మహిమ. ఇజ్రాయెల్ కాపరమైనటువంటి మా దేవ నీకే ఘనత. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ నీకే స్తుతి. ఆల్ఫయు ఒమేగా ఉన్నటువంటి మా దేవ నీకే స్తోత్రము 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 ప్రవ్వా. ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి మా అపరాధముల చేతనో మా పాపముల చేతనో తండ్రి మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీరు దయచేశారు తండ్రి. ఇక నాయన అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న పరమ తండ్రి. నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోనే మీ బిడ్డలమైన మేము అందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన్న పండిత మొదలుకొని నాయన ఇప్పటి వరకు అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాం నాయన. మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రము తండ్రి. ఇదిగో నాయన ఇదిగో తండ్రి నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మేము అందరము కూడా తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతున్నట్లు నాయన సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లు నాయన మీ సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నిజమే తండ్రి అనేకులు నాయన ఇప్పటివే తండ్రి అనేకులు తండ్రి ఇక నాయన సాతాను బంధకాలలోనూ తండ్రి ఇక నాయన అనేక సులువుగా చిక్కులు పెట్టే మార్గంలో పడిపోయారు నాయన. నిజమే తండ్రి ఇక నాయన వేటగాడు ఊరిలో నుంచి నాయన ఏ విధముగా తప్పించుకుని కూడా మరలా వేటగాని ఊరిలోనికి వెళ్ళిపోతున్నారు తండ్రి. అటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన సహాయం చేయండి తండ్రి. ఇక నేను మీ సన్నిధిలో ఇవ్వది కాల సమయంలో తండ్రి వారికి చేయూతనివ్వండి నాయన. ఇక తండ్రి అంధకార సంబంధం నుంచి విడిపించిన తర్వాత కూడా వెళ్ళిపోయినటువంటి తప్పిపోయినటువంటి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. కృప చూపించండి ఆయన. మీ చేయూతను అనుగ్రహించండి ఆయన. ఇంకనైనా అలాగే తండ్రి శోధన జయించడానికి కావాల్సిన శక్తిని సహాయాన్ని తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి ఆయన. ఇక నాయన లేఖనం ధ్యానించుటకు తండ్రి మాకు నేర్పమని అడుగుచున్నాము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి శరీరాశలను, నేత్రాశలను, జీవపడంబులను పడిపోకున్నట్లు ఆయన మీ కృప కాపుదలు మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయండి నాయన మీరు ఎక్కల చాటున భద్రపరచండి తండ్రి. ఇదిగో నాయన ఉదయకాల సమయంలో తండ్రి సార్వత్రిక సంఘంలో తండ్రి ఏ బిడ్డ నాయన ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ నాయన మీ సన్నిధిలో నాయన నిలబడి ప్రార్థన చేస్తున్నారు. అటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. నాయన మీరు ఎక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగో నాయన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తపడడానికి కావలసినటువంటి సిద్ధపాటు నాయన బుద్ధిగల కంజుకుల వల్లే మేము అందరము సిద్ధపాటు కలిగి తండ్రి నాయన మీ ప్రియకుమారుడు నాయన వచ్చేటప్పుడు నాయన ఆయన ఎదుర్కొన్నట్టుకు తండ్రి మేము శక్తి గలవారమే ఉన్నట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలోనైనా ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ ఉన్నది అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక నాయన ఈ ప్రార్థన నాయన ఏకీభిస్తుండగా తండ్రి ఆ ప్రార్థన ఏకీభిస్తుండగా తండ్రి ఆ బాధల నుంచి వాళ్ళు విడిపించండి నాయన. ఇక తండ్రి నాయన ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఏమున్నా కదా తండ్రి ఇక నాయన వాటిని నాయన ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ఇజ్రాయెల్కి మార్గాన్ని ఇచ్చారు అట్టి రీతిగా తండ్రి మార్గం మూయబడి ఉన్నదని అనుకున్నప్పుడు తండ్రి ఇక మీ వైపు తేరి చూచినప్పుడు తండ్రి ఇక నాయన మార్గాలు తెరవండి నాయన. ఇక శూన్యములో తండ్రి నీవు సృష్టిని తయారు చేసి
చేసినటువంటి దేవుడవు నాయన. నాయన మాకైతే తండ్రి అసాధ్యం కానీ మీకు సమస్తము సాధ్యమే తండ్రి. ఇంకా నేను ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ, ఏ ఇబ్బందుల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో నాయన అర్థిస్తున్నదో ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆయన ఇగో తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆయన వారికి నేను అనుదిన ఆహార విషయంలో, అనుదిన అవసర విషయంలో, ప్రతి విషయంలోనూ మీ సన్నిధి తోడుగా ఉంచే బిడ్డలకు తోడే ఉండమని అడుగుచున్నాం నాయన. నిజమే తండ్రి, మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల చాటును భద్రపరుస్తుందో తండ్రి, ఆ విధంగా మీరు భద్రపరిచిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఇదిగో తండ్రి అంతవరకు సహించడానికి కావలసినటువంటి ఓర్పును, సహనమును, వివేకమును మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నాయన శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, అనేక సమస్యలను బిడ్డలందరినీ విడిపించండి నాయన. ఇక తండ్రి మేమందరం ఆత్మఫలాల ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం పండే విధముగా తండ్రి మమ్మల్ని అందరినీ నాయన మీ సన్నిధిలో నాయన శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని మాకు అనుగ్రహించండి నాయన. జ్ఞానము మాకు కొదువుగా ఉన్నది తండ్రి, సంఘంలో జ్ఞానము కొదువుగా ఉన్నది నాయన. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన భార్యాభర్తల మధ్య తండ్రి సమాధానమును, ఐక్యతను దయచేయండి ఆయన. ఇక సంఘముల మధ్య సమాధానము, ఐక్యత దయచేయండి తండ్రి. ఇదిగోనండి విశ్వాసులకు, బోధకులకి మధ్యనైనా సమాధానము, ఐక్యత దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మేము మీ మాటలు చెప్పుచుండగా గ్రహింపజేసే మనసును తండ్రి వినిచున్నట్టు వారికి గ్రహించేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలను అన్ని కొరకు ఆ తండ్రి వారి రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. నిజమే తండ్రి, భార్య రక్షణలోనికి వస్తే భర్త రక్షణలోనికి రాలేనటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయని ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాయన. ఇక నేను భర్త రక్షణలోనికి వస్తే భార్య రాలేదు, భార్య రక్షణలోకి వస్తే భర్త రాలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. ఇంకా అటువంటి కుటుంబాలలో తండ్రి ఇక నేను కుటుంబంలో అందరూ కలిసి తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించటకు, మిమ్మల్ని స్తుతించటకు, మిమ్మల్ని గణపరచటకు, మిమ్మల్ని మహింపరచటకు తండ్రి మీ సహాయం అందిస్తున్నాను నాయన. కృప చూపించండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలే కానీ, స్త్రీలే కానీ, చిన్నపిల్లలే కానీ, వృద్ధులే కానీ ప్రతి ఒక్కరికి తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక మరి ముఖ్యంగా తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, గొడుగొడు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకి అందరికీ తండ్రి మీ సహాయం తోడుగా ఉంచండి నాయన. మీ కృప తోడుగా ఉంచండి నాయన. మీ సన్నిధిలో బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నాయన. ఇక నేను అరుచుండు పిల్లకాకులకు ఆహారం ఇచ్చేవాడు నీవే అని సెలవిచ్చి ఉన్నావు కదా తండ్రి. ఇక నేను ప్రతి బిడ్డ ఆకలిని తీర్చిన వాడు నీవే అని మీ సన్నిధిలో మొరపెట్టుకునిచున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు తండ్రి, నాయన యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్న బిడ్డలు, రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇగో తండ్రి వారికి స్వస్థత దయచేయండి ఆయన. ఇగో తండ్రి మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి వెలుచున్నటువంటి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. కృప చూపించండి నాయన. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెలుచున్నటువంటి బిడ్డలని తండ్రి జ్ఞాపకం చేసుకుని వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ కాపుదలు అనుగ్రహించండి తండ్రి. వాళ్ళ సుఖప్రసవం దయచేయండి ఆయన. ఇక తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు కృప చూపించండి నాయన. ఇక తండ్రి ఇక రోగులకందరికీ సేవ చేస్తున్నటువంటి హాస్పిటల్ కానీ, హాస్పిటల్లో ఉంటారు వైద్యులనే కానీ తండ్రి, వారికి సేవ చేస్తున్న నర్సర్లే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. ఇంకా నేను పిల్లలేని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, జకర్యాని జ్ఞాపకం చేసుకున్న రీతిగా, అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా, అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకున్న రీతిగా ఇక తండ్రి పిల్లలేని దంపతులందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నాయన. ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో పుట్టినరోజులు, పెళ్లిరోజులు జరుపుకున్న బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని అడుగుచున్నాం అయ్యా పరిశుద్ధుడా. ఇక తండ్రి మా దేశం యొక్క రక్షణ, మా దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. మా దేశంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మా దేశంలో ఉన్న ప్రజలందరికీ శాంతిని, సమాధానాన్ని తండ్రి, శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మా దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమం కొరకు మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. ఇక నేను మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక అందరికీ రక్షణ భాగ్యం అనుగ్రహించండి తండ్రి. ఇదిగో మరి ముఖ్యంగా మా మీదను, మీ మీదను తిరుగుబాటు చేయొచ్చు ఉన్నటువంటి బిడ్డలు సోషల్ మీడియాలోనే కానీ మేము సువార్త ప్రకటన చేస్తుండగా తండ్రి ఇక మా మీద తిరుగుబాటు చేస్తున్న బిడ్డలను వారు ఎరుగు చేసిన పాపమును మన్నించండి నాయన. వారికి జ్ఞాన హృదయం దయచేయండి తండ్రి. సృష్టి దేవుడు కాదని, సృష్టికర్త దేవుడు అని తండ్రి వారు గుర్తెరిగినట్లు వారి మనోనేతలు వెలిగించండి నాయన. ఇదిగో తండ్రి నాయన డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్నే కానీ, ఆర్మీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారినే కానీ, పోలీస్ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారినే కానీ, బోర్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి వారినే కానీ, ఉద్యోగస్తులనే కానీ, సామాన్య ప్రజలనే కానీ, కూలి పని చేస్తున్నటువంటి వారిని కానీ, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారిని కానీ, రైతులనే కానీ, కార్మికులనే కానీ, నేను కూలి పని చేసుకున్నటువంటి వారిని కానీ ప్రతి ఒక్కరిని
మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి ఆయన. మా దేశంలో ఉన్నటువంటి అధికారులందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఇక తండ్రి మా దేశంలోని పరిపాలన చేస్తున్నటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకుని ఆయన వారికి ఆరోగ్యము, జ్ఞానము, బుద్ధి అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి కానీ విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులనే కానీ, విదేశాల్లో ఉంటున్నటువంటి ఉద్యోగస్తులనే కానీ, విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబాలతో పాటు ఉన్నటువంటి వారిని కానీ, విదేశాల్లో చదువులకి వెళ్ళినటువంటి విద్యార్థులని కానీ తండ్రి కానీ వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన వారికి రక్షణ లేనటువంటి వారికి రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వివాహం అన్ని విషయంలో ఘనమైనది పాపం నిష్కలంసంగా ఉండదని సెలవిస్తున్నారు కదా, అట్టి రీతిగా తండ్రి ఇక నాయన మీ బిడ్డలు తండ్రి నాయన పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నట్టు బిడ్డని మంచి లైఫ్ పార్ట్నర్ల వరకు అనుగ్రహించి మీ సన్నిధిలో నిందారైతులుగా పరిస్థితులుగా బ్రతినట్లు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డల కొరకు మీ సన్నిధిలో వారి కుటుంబాల కొరకు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి వారికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా వారి సువార్త ప్రకటన చేస్తుండగా తండ్రి వినుచున్నటువంటి వారు మారు మనసును పొందినట్లు తండ్రి జ్ఞాన హృదయం వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సువార్త ప్రకటించడానికి కావాల్సిన సమయోచితమైన జ్ఞానం వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. శోధనలో పడిపోకున్నట్టయినా శోధన జయించడానికి కావాల్సిన మార్గాన్ని వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. శోధన తప్పించుకోవడానికి కావాల్సిన కృపా కాపుదలు మనకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి లేఖనములను దేవుని శక్తిని ఎరిగినట్లు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నేను నిబ్బరమైన బుద్ధి గలవారమై పూర్ణమైన పట్టుదలతో మెలకగొండి ప్రార్థన చేయనట్లు ప్రార్థనా శక్తిని, ప్రార్థనా జ్ఞానమును, ప్రార్థనా బుద్ధిని మాకు దయచండి తండ్రి. ఇదిగో నేను యాకోబు వలె తండ్రి పట్టుదల కలిగి ప్రార్థించినట్లు దానియేలు వలె మేము తండ్రి ఎంతో ఆసక్తితో ప్రార్థన చేయనట్లు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయం దయచండి ఆయన. ఇక తండ్రి సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోకున్నట్లయినా మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన విడుచున్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి మీ రక్షణ దయచేయండి, మీ కాపుదల దయచేయండి, మీ సన్నిధులు నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించి ఆ బిడ్డలను నడిపించమని మీ సన్నిధులు వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.